ఎక్కడ మీ ఊర్లో చూసినప్పుడు కూడా నేనే గుర్తుకొస్తా. డైరెక్టర్ అంటేనే పెద్దోళ్ళు కదా సార్. మీరు 100 సినిమాల మీదనే తీసిరు. ఇంకా 100 సినిమాలు అంటే తక్కువ ముచ్చట్నా సార్? ఒకటి తీయనికనే మాకు ఒకరు వచ్చినట్టు అవుతున్నది. ఇప్పుడు ఆ పిల్లగాడు ఎంత తిఫల పడుతున్నాడు. ఒక సినిమా తీయనికే మీతో ఎట్లా ఇచ్చిండు అంటానంటే ఇప్పుడు ఫల్టీ టాలెంటెడ్ కదా సార్ ఆయన. మల్టీ టాలెంటెడ్ అంత ఉండేపటికేనే జర తక్కువలో అవుతుంది అన్నట్టు కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది కదా సార్ ఆయన మీద. కాన్ఫిడెన్స్ కాన్ఫ్లిక్ట్ లేవు ఇక్కడ. కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంటుంది కదా సార్. నమ్మకం బొమ్మ చూసిన అది తీసిన. నాకేంటంటే నువ్వు చెప్పావు కదా 100 సినిమాలు తీసి 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 నీలాంటి వాళ్ళతో విసిగి వేసారి అంటే వాళ్ళు విసిగి వేసారు. ఎప్పుడు ఈయనేనా అని అప్పటి నుంచి ఇక మొదలుపెట్టారు అనమాట. కొత్తగా ఎవరు తీస్తున్నారు వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. దీని వెనక నువ్వు అడిగావు కాబట్టి 23 years బ్యాక్ నేను సినిమాలు కనుక ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ వచ్చారనుకో మేము వెనక వెళ్ళిపోవాలిగా, అందుకు ముందు రెడీగా ఉంటాం అనమాట. సినిమాలు కాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే సీరియల్స్ అయితే కూడా సినిమా లాగానే ఉంటుంది. కథలో చెప్పుకోవచ్చు, మ్యూజిక్ చేపించవచ్చు, వినోద్తో పాడించవచ్చు, ఇట్లా కొత్త కొత్త వాళ్ళతో అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టారు. అప్పుడు నా దగ్గర రాజమౌళి యాడ్స్ తీసేవాడు అనమాట. సీరియల్స్ మొదలుపెట్టి ఫస్ట్ సీరియల్ శాంతినివాసం అని ఈటీవీలో వచ్చింది. దానికి ఫస్ట్ డైరెక్షన్ అనమాట. ఆర్కే టెలిషో దాని పేరు. దాని మీద సీరియల్స్ తప్ప సినిమా తీయాలి. ఇప్పుడు ఆర్కే టెలిషో మీద సినిమా తీయాలి, నేను ప్రొడ్యూస్ చేయాలి, డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మన శేఖర్ ఏదో బాగా చేస్తున్నాడు. కెమెరామ్యాన్ ఎవరు అని కనుక్కుంటే కెమెరామ్యాన్ అతనే, డైరెక్టర్ అతనేనంట. చూసి నాకు బాగా నచ్చి పిలిచాను, కథ చెప్పాడు. సరే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కొంతమంది కథ విన్న వాళ్ళు మొత్తం నేనే మాట్లాడుతాను, విసుగుపడతాను. దానికి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎంత మాట్లాడదు సార్. సజ్జి పెట్టారు సబ్జెక్ట్. కొంతమంది కథ విన్న తర్వాత కథ బాగుంది, ఇది కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బెటర్ అని కొంతమంది అన్నారు. ఆ కథ వినగానే కొత్త వాళ్ళైతేనే ఇది బాగుంటుంది. నాకు కూడా అతనిలాగా ఎక్స్పీరియన్స్ అని వేరే విధంగా ఆలోచిస్తారా? ఎక్స్పీరియన్స్ అయితే నువ్వంటే ఎక్స్పీరియన్స్ సో కొత్త వాళ్ళతోనే తీయాలని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని కనిపెట్టాను. ఈ అబ్బాయి ఎవరు అని తర్వాత కనిపెట్టాను. ఫస్ట్ అబ్బాయిని కనిపెట్టి తర్వాత అమ్మ ఎవరో కనిపెట్టారు. అమ్మని చూసి ఇయ్యలేదా కొడుకుకు? కొడుకుని చూసి అమ్మకి అవకాశం. అమ్మ ఏంటంటే నా కూతురుతో సమానం. నాకు బాగా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా పిక్చర్లో అద్భుతమైన పాటలు పాడింది. ఎంత పొడుగ్గా ఒక అబ్బాయి ఉంటాడు తెలియదు. పాట పొడుగ్గా పాడను కానీ సో ఇతను పెట్టాం. ఈ అమ్మాయి నీకు ఎట్లా అనిపిస్తుంది? యూత్ చెప్పక అంటే ఇప్పుడైతే మంచిగానే కొడుతుంది సార్. మేకప్ లేకుంటే ఎట్లా కొడుతుందో తెలియదు. పాప అసలు మేకప్ లేదండి. సరే పోన్లే అన్నారు, సపోర్ట్ చేయొచ్చు. ఈ అమ్మాయి నాకు అంతకుముందు పరిచయం కాలేజీలో కదమ్మా. పోయినసారి శ్రీలీలని ఒక అమ్మాయి వచ్చింది కదా. అవును సార్, మీరు పరిచయం చేశారు కదా సార్. అన్ని దొంగచాటుకు అన్ని కనిపెడుతున్నావా? ప్రారంభం మీతోనైతే బోనియా మంచిది. మేము గంగోత్రిని కూడా చూసినాము కదా సార్. అవును, అందులో పాటలు, అందులో సాహిత్యము చూసి మురిసిపోయినాం సార్. చాలా అట్లనే ఇప్పుడు ఈ బాబు కూడా వచ్చింది ఆకాష్. ఈ అమ్మాయి కథ ఏంటంటే శ్రీలీలతో పాటు రోషన్ అని చేశాడు కదా. 25 ఏళ్ల క్రితం శ్రీకాంత్ తీశారు. 25 ఏళ్ల తర్వాత వాళ్ళ కొడుకుతో తీశారు. రోషన్కి అప్పుడు శ్రీలీలను పెట్టలే. ప్రాక్టీస్ కోసం అని ఈ అమ్మాయి స్టేజ్లో మంచి ఆర్టిస్టు గౌరీ నా దగ్గర ఉండేది. ఆ పిక్చర్ డైరెక్టర్ కూడా భావనాన్ని తీసుకొచ్చింది. ఎంత బాగా చేసిందో. మీరు నన్ను చూస్తే నాకు ఒక పాట యాదకొస్తుంది మేడం. ఎప్పటికైనా మీతో చెప్పాలనుకున్నా అదే, అందంగా లేనా అసలేం బాలేనా అంటాని నాకు నమ్మకం వస్తుంది. ఇంత మంచిగా పాట పాడింది కదా, నన్ను చూస్తే వాడుతుందేమని. ఒకసారి వాడతారా మేడం?